పోయిన వీడియోలో స్పిల్ ఓవర్ అంటే ఏంటి, అందులో ఉన్న రకాలంటే ఏంటి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఈ వీడియోలో స్పిల్ ఓవర్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దామా. స్పిల్ ఓవర్ అనేది రెవెన్యూ పొందడానికి ఎమ్మెల్యే నాయకులు ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తారు మరియు ఇది తరచుగా వారి గరిష్ట సంఖ్యలో ప్రత్యేక నియామకాలు నియమించుకోవడానికి నాయకుడికి సహాయపడుతుంది. స్పిల్ ఓవర్ సహాయంతో ఎమ్మెల్యే నాయకులు ఎమ్మెల్యే నిర్మాణంలో ఆదాయాలు ఎక్కువగా పొందవచ్చు. ముందు చెప్పినట్లుగా స్పిల్ ఓవర్ మూడవ వ్యక్తిని పరోక్షంగా రిక్రూట్ చేయడానికి బైనరీ ప్లాన్లో ఉపయోగించబడుతుంది. రండి స్పిల్ ఓవర్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటో చూద్దామా. స్పిల్ ఓవర్ వీకర్ లెగ్ యొక్క బలాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకు మీరు కష్టపడి పనిచేసే వ్యక్తిని వీకర్ లెగ్ వైపు ఉంచినట్లయితే ఆ లెగ్ యొక్క బలం పెరుగుతుంది మరియు మీ వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. అదేవిధంగా స్పిల్ ఓవర్ స్ట్రాంగర్ లెగ్ను బలోపేతం చేయడంలో కూడా ఉపయోగపడుతుంది మరియు ఇది మీ ఆదాయాలను పెంచడంలో కూడా మీకు బాగా సహాయపడుతుంది. స్పిల్ ఓవర్ డిసడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకుందామా. స్పిల్ ఓవర్లో డైరెక్ట్ రెఫరల్స్ నుండి మాత్రమే కమిషన్లు సంపాదించగలం. ఉదాహరణకు నేను 10 మంది సభ్యులను సూచించినప్పటికీ నేను నేరుగా 2 సభ్యులను మాత్రమే రిక్రూట్ చేయగలను మరియు వాళ్ళ నుండి వచ్చే కమిషన్లు మాత్రమే పొందగలను. అందులో మిగిలిన 8 మందిని తదానుగుణంగా ఉంచబడతారు మరియు వారి నుండి నాకు డైరెక్ట్ కమిషన్ రాకుండా ఇండైరెక్ట్ కమిషన్ అనేది వస్తుంది. స్పిల్ ఓవర్ యొక్క అడ్వాంటేజెస్ మరియు డిసడ్వాంటేజెస్ను పరిగణనలోకి తీసుకున్నప్పుడు అడ్వాంటేజెసే ఎక్కువగా ఉన్నాయి. దీని కారణంగా అనేక నెట్వర్కింగ్ కంపెనీలు ఇతర ప్లాన్ల కంటే బైనరీ ప్లాన్ వైపు మొగ్గు చూపుతున్నారు.